హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. మరి ఈరోజైతే ఒక మంచి వీడియో మీకు చూపించబోతున్నాను. అదేంటంటే మీరు ఎప్పుడైనా కానీ మన గురువింద పూసలు ఉన్నాయి కదండి, చూపిస్తాను. ఇగోండి గురువింద పూసలు చూసారా? ఇగో చాలా మంచిదని చెప్తారు కదా గురువింద పూసలు. అయితే ఇటు చెట్టు ఎప్పుడైనా మీరు చూసారా? గురువిందుల పూసల చెట్టు అయితే నేను ఇప్పుడు నాటబోతున్నానండి. ఈ గురువిందుల పూసలే విత్తనాలు వేస్తే నాకు మొక్కలు వచ్చినాయి. మరి ఆ మొక్క అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. ఇది చూడండి, ఇక గురువింద గింజలు. ఇప్పుడు దీని మొక్క అయితే ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇదిగోండి ప్లాంట్ అండి, పాకిద్ది. నేను ఎక్కడ కడప నుంచి ఆ గింజలు తెచ్చుకున్నానండి. చెట్టు ఒక తోటలోకి వెళ్తే అక్కడ పాదు పాకింది. ఏంటి కాయలన్నీ ఎర్రగా ఉన్నాయేంటి చూస్తే అవి గురువింద పూసలండి. నేను తెచ్చుకున్నాను. వచ్చేటప్పుడు వచ్చి విత్తనాలు వేసాను. వేస్తే ఇగోండి మొక్కలు అయితే వచ్చినాయి. 4 విత్తనాలు వేస్తే ఇదిగో ఒక మొక్క వచ్చిందండి. చాలా జాగ్రత్తగా మీకు ఈ వీడియోలో చూపిద్దామని చెప్పి పెంచాను. ఇప్పుడైతే నేను పెద్ద దాంట్లో పెట్టుకుని దీన్ని పాకిస్తానండి. చూసారా? ఇదిగోండి. మరి ఇదిగోండి, చూసారు కదా ప్లాంట్. గురువిందల పూసల ప్లాంట్ అండి. గురువింద గింజలు కాస్తాయండి తప్పకుండా. నేను చూసాను. అది ఏంటంటే కాయలాగా వచ్చిద్దండి. మన ఇవి కదా చిక్కుడుకాయలాగా. చిక్కుడుకాయ అంత ఎడల్పులో ఉంటాయి. పెద్ద చిక్కుడుకాయలు ఉంటాయి చూసారా? అవి గనుపు చిక్కుడుకాయలు. అందులో మనం తీస్తే అందులో గింజలు ఉంటాయండి. మరి మనమైతే ట్రై చేద్దాం. మొక్కలు వచ్చినాయి కదా, మొక్కలు వచ్చినప్పుడు మరి కాయలు కూడా కాస్తాయి కదా, చూద్దాము. అందుకని చెప్పేసి చిన్న దాంట్లో అయితే బలం సరిపోదు కాబట్టి ఇప్పుడు తీసి ఇందులో పెద్ద దాంట్లో పెడతానండి. పెట్టి పైకి పాకిచ్చాలి. ఇది ప్లాంట్ అండి, పాకిద్ది పోదు కాబట్టి ఇప్పుడు తీసి ఇందులో పెడుతున్నానండి. సరే, ఆ గురువింద పూసలు మనం కొనుక్కుంటమే తెలుసు, కానీ దాని మొక్కలు ఎలాగుంటాయో లేకపోతే అటుకొచ్చే కాయలు ఎట్టుంటాయో తెలియదు. నేనైతే చూసాను. ఇదిగో ప్లాంట్ అయితే ఇదండి, గురువింద గింజల చెట్టు అండి. విత్తనాలు వేసి నేను నా చేతులతో నేను వేసానండి. అసలు వస్తాయో రావు అని చెప్పేసి నేనైతే మరి వేసాను. వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని తీసేసి పెద్ద దాంట్లో వేస్తానండి. మళ్ళీ విత్తనాలకు మళ్ళీ అవి ఉన్నాయి కదండి, నాడతాను. ఎంతవరకు వస్తాయో మళ్ళీ గింజలు చూస్తాను. గట్టిగా లోన్ కంటే వెళ్ళిపోయింది. ఇది వచ్చింది. సాయిల్ అయితే చాలా లూజ్గా కలుపుకున్నాను. దీన్ని చాలా జాగ్రత్తగా పెంచాలి మనం. గురువిందలు కాయించాలండి. గురువింద గింజలు అయితే మనం తప్పకుండా చెట్టుతో మాత్రం మనం కాయ పెడతాం. ఇదిగో 2 గింజలు, ఇదిగో 2-3 గింజలు, ఇదిగో 3 విత్తనాలు అయితే 3 గింజలు అయితే ఇందులో నేను ఆడుతున్నాను. ఒకవేళ వస్తే రావచ్చు దీంట్లో. నాటానండి 3 విత్తనాలు అయితే. శంఖం పూలు ఉంటాయి చూసారా? ఆ చెట్లాగా ఉంది ఇది. దీన్ని ఏం చేద్దామంటే ఇలా నాటి దీనికైతే ఇలా కడదాము ప్రస్తుతానికి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతానో చూపిస్తాను మీకు. ఇదిగోండి అక్కడ ఇప్పుడు మనం నాటిన గురువిందల పాలని తీసుకొచ్చి ఇక్కడైతే పెడతానండి. ఇక్కడ పెట్టి దీని నుంచి ఇలా పైకి ఎక్కిస్తాను. ఇప్పుడు దీన్ని తీసుకొస్తాను. ఇది కొంచెం బతికి పైకి ఎక్కుతుంది అనేసేటప్పుడు ఇంకా మట్టి పోద్దాం దీని నిండా.
దీనికి అయితే ఎక్కిచ్చాను సరే. ఇదిగోండి నీళ్లు పోద్దాం దీనికి. ఈ విధంగా అయితే మరి దీన్ని ఇలా పైకి ఎక్కిద్దామండి. గురువింద గింజలు నాతోటి విత్తనాలు వేసి మొక్క తెచ్చుకుని ఇప్పుడు పాతని కదా, చాలా హ్యాపీగా ఉంది. మరి చక్కగా పైకి వెళ్ళిపోయి కాయలు కాసినప్పుడు మీకు చూపిస్తానండి తప్పకుండా. గురువింద గింజలు చూసారు కదా. మరి ఎప్పుడైనా గురువింద గింజలు మొక్కలు రావాలంటే గురువింద గింజలు ఉంటాయి కదా, అవి నాటితే తప్పకుండా మొక్కలు అయితే వస్తాయండి. చూసారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.